ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 121వ సంకీర్తన 7వ వచనము. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితంలో సుఖ సంతోషములతో ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయినను మనకు తెలియకుండానే ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో విపత్తులు మన చుట్టూ పొంచి ఉంటాయి. ఈ రోజుల్లో వార్తాపత్రికలు చూసినా, న్యూస్ చదివినా విన్నా, ఎటు చూసినా భయాందోళన, ప్రమాదాలు, ఎమర్జెన్సీస్, యాక్సిడెంట్స్, మరణాలు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. మన ప్రాణము ఎంత భద్రంగా కాపాడుకుందామని అనుకున్నా అది మన చేతుల్లో లేదు. మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయన్న సంగతి మనము మర్చిపోకూడదు. మరణము తప్పించుట యెహోవా వశము, మన క్షేమాధారము యెహోవాయే, మనల్ని కాపాడువాడు ఆయనే అన్న సంగతి మనం ఈ ఉదయకాలము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రియమైన సహోదర సహోదరి, అడుగడుగున అపాయములతో నిండి ఉన్న ఈ లోకంలో నీ ప్రియమైన పరలోకపు తండ్రి ఎంతో అభయంతో కూడిన వాగ్దానము ఈరోజు నీ కొరకు దాచి ఉన్నాడు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన ప్రాణమును కాపాడును. ఇంకా ఎందుకు మనకు భయము, ఇంకా ఎందుకు మనకు ఆందోళన, అనుమానము? రండి ఆయన చేతుల్లో మన జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన భవిష్యత్తును సమర్పిస్తాం. ఇంత గొప్ప దేవుణ్ణి శరణజొచ్చి ఆయన వలన మనము సహాయము పొందుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. రండి కలిసి ప్రార్థనలో ఏకీపిస్తాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, దయగల రాజు, మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నిలిచిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రమయ్యా. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన ప్రాణము కాపాడును అని మీరు సెలవిస్తున్నారయ్యా. ప్రభా, వాక్యంలో ప్రభా ఏకీపించి ప్రార్థనలు ప్రతి ఒక్కరిని తండ్రి ఈ ఉదయకాలము తండ్రి కాపాడి దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం అయ్యా. క్షేమము దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నేను నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలు తండ్రి పని పాటలో ఉండగా, ఇంటి పనులోనేమి తండ్రి, ఏదైనా ఉద్యోగాలకేమి, మా స్కూల్స్కు, కాలేజ్కి ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ప్రభా క్షేమంగా తండ్రి వారి గమ్యాలు చేర్చమని వేడుకొంచున్నాం. దేవానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. దినమంతటి కావలసిన నీ నెమ్మది, నీ కాపుదల, నీ కృప దయచేయమని వేడుకొంచు ప్రభా. నీ శక్తితో బిడ్డలను నింపి నీ క్షేమంతో నింపి బలపరచమని వేడుకొంచు. సాతాను అంధకార చీకటి అప్రతాత్మలు లాయపరిచి బంధించి పారదోలమని నీ కృపకు ఈ బిడ్డలను అప్పగిస్తూ యేసు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.